హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఇషాక్ సార్ ఆన్లైన్లో క్లాసెస్ భాగంగా ఈరోజు మనము ఒక క్వశ్చన్ యొక్క సాల్వింగ్ పద్ధతి 5 సెకండ్లలో జవాబును పొందడం ఎలా, షార్ట్కట్ను పొందడం ఎలా, ఇది కూడా దేనికి సంబంధించింది అంటే సేల్స్కి సంబంధించినటువంటి సేల్స్ మోడల్ అనేది ఒకటి పర్సంటేజ్లో మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి మోడల్ పైన వితిన్ 5 సెకండ్స్లో ఎగ్జామినేషన్ హాల్లో వితిన్ 5 సెకండ్స్లో మనం ఆన్సర్ను పొందడం ఎలా అనే దానిపైన ట్రిక్ను మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా చూడండి, క్వశ్చన్ ఎలా ఉంది. క్వశ్చన్ ఏంటి? ఒక సేల్స్ మెన్ తన మొత్తం అమ్మకాలపై 9% కమిషన్ను పొందుతూ 12,000 రూపాయలు దాటిన అమ్మకాలపై 3% బోనస్ను కూడా పొందుతాడు. ఇతడు పొందిన మొత్తం సంపాదన 1,320 రూపాయలు అయినా అతని మొత్తం అమ్మకాలు ఎంత అంటాడు. ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి? ఏ సేల్స్ మ్యాన్ ఈజ్ అలౌడ్ 9% కమిషన్ ఆన్ టోటల్ సేల్స్ అండ్ 3% బోనస్ ఆన్ ద సేల్స్ ఓవర్ ₹12,000 if the total earning of a salesman is ₹1,320. find the total sales. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఒక సేల్స్మెన్ తన మొత్తం అమ్మకాలపై 9% కమిషన్ను పొందుతూ 12,000 రూపాయలు దాటిన అమ్మకాలపై 3% బోనస్ను కూడా పొందుతాడు. ఇతడు పొందినటువంటి మొత్తం సంపాదన అంటే అతడి యొక్క కమిషన్ అయినా అతని మొత్తం అమ్మకాలు ఎంత అంటాడు. అతని యొక్క మొత్తం అమ్మకాలు ఎంత అంటాడు. దీన్ని సాంప్రదాయ పద్ధతి మనం ఎట్లా ప్లాన్ చేస్తామో చూద్దాం. ఆ సాంప్రదాయ పద్ధతి అయిపోయిన తర్వాత మనం షార్ట్కట్ ఎట్లా ప్లాన్ చేస్తామో చూద్దామండి. రెండింటిని మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, సాంప్రదాయ పద్ధతి ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఈ షార్ట్కట్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది మనం ప్లాన్ చేద్దాం. రెండింటిని మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు సాంప్రదాయ పద్ధతి ఎలా ఉంటుందో చూద్దాం. సాంప్రదాయ పద్ధతి ఎలా ఉంటుంది అంటే టోటల్ సేల్స్ మనం ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోవాలి. ముందుగా ఇది వివరణ చూడండి. టోటల్ సేల్స్ ఏమనుకోవాలి, ఎక్స్ రూపీస్ అనుకోవాలి. అందులో మొట్టమొదలుగా ఇతను 12,000 వరకు ఇతడికి ఉండేటటువంటి కమిషన్ ఎలా ఉంది? ఉండేటటువంటి కమిషన్ 9% కమిషన్, దీనిపైన 9% కమిషన్. ఆ తర్వాత 12,000 రూపాయలు దాటిన అమ్మకాలపై ఇతడి యొక్క కమిషన్ మారిపోతుంది. 12,000 రూపాయలను దాటిన అమ్మకాలు అంటే ఈ ఎక్స్ మొత్తం అమ్మకాలలో 12,000 రూపాయలను తొలగించిన తర్వాత ఇతడికి వచ్చినటువంటి అమ్మకాలు ఇవి. ఈ అమ్మకాలపైన 9% ఉండనే ఉంటుంది, అదనంగా 3% బోనస్ ఇస్తున్నాడు. అనగా ఇతడు ఈ అమ్మకాలపై 12% కమిషన్ను పొందుతున్నాడు అని అర్థం. సో దట్ ఫస్ట్ ఈజ్ ఇక్కడ 12,000 పైన కేవలం 9%, ఆ తర్వాత ఆ దాటిన అమ్మకాలపైన అతడికి 12% ఇక్కడ కమిషన్ వస్తుంది అని అర్థం. ఓకేనా? నైస్. ఇప్పుడు ఈ 12,000 రూపాయల పైన 9% కమిషన్ అంటే 9/100 ప్లస్ ఇక్కడ ఈ ఎక్స్ మైనస్ 12,000 రూపాయలు దాటిన అమ్మకాలపైన ఇతడికి వచ్చే కమిషన్ ఎంతండి? 12%. ఈ రెండు కలుపుకొని ఎంతకు సమానం కావాలి? 1,320 రూపాయల సంపాదన అతడి యొక్క కమిషన్ కావాలి. అయిపోయింది. ఇక్కడ 2 0 క్యాన్సల్. 0 9 2 18, 1 9 ఎక్కం 9 1 10, 1,080 దీనిపై పొందిన కమిషన్. ఇక్కడ ఈ ఎక్స్ మైనస్ 12,000 దీన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. ఇంటూ ఇది 12/100 అంటాం ఈజ్ ఈక్వల్స్ టు 1,320. ఇప్పుడు ఈ 10,080ని మనము అటు పంపించేద్దాం. అప్పుడు ఏం మిగులుతుంది? ఎక్స్ మైనస్ ఈ 12,000 ఇంటూ, ఓకేనా, ఇక్కడ 12/100 ఇది సాంప్రదాయ పద్ధతి, షార్ట్కట్ కాదు. 1,320 మైనస్ 1080. కాకపోతే ఇక్కడ ఎక్స్ మైనస్ 12,000 ఇంటూ ఇక్కడేమో 12/100 ఈజ్ ఈక్వల్స్ టు 1320లో నుంచి 1080 తీసేయాలి.
0కు గాను 0, 12లో 8 పోతే 4, 2 ఆ తర్వాత 240 ఇది. ఇప్పుడు 12 ఒకట్లు 12 2 24, 20 ఈ 100 × 20 2000 అవుతుంది. సో దట్ x మైనస్ 12,000 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 100 × 20 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ఇది 2000 అవుతుంది. ఓకేనా? సో దట్ టోటల్ సేల్స్ ఏమవుతాయి? అప్పుడు ఏమవుతుంది? ఈ 2000 ప్లస్ ఈ 12,000 బయటికి వెళ్ళిపోతుంది, అటు వెళ్తుంది. దేర్ఫోర్ టోటల్ ఎంత అయిపోయింది? 14,000. అనగా టోటల్ అమ్మకాలు ఎంత వచ్చింది? 14,000 రూపాయలు. ఇది ప్రాసెస్, ఇది అప్రోచ్, ఇది విధానం, ఇది నేర్చుకునే పద్ధతి. కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ ఇలా చేయొద్దు. కాంపిటేటివ్ ఫీల్డ్ చేసే విధానం సపరేట్గా ఉంటుంది. దాన్ని మనము షార్ట్కట్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో దీన్ని మనం తొలగించినట్లయితే ఇందులో షార్ట్కట్ ఇట్లా ఫామ్ చేసుకుంటాం. జస్ట్ వితిన్ సెకండ్స్లో మనం ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ టోటల్ ఐడియా, ఫస్ట్ ఈ ఐడియా ఉండాలి క్లారిటీగా. టోటల్గా ఇక్కడ అమ్మకాలు ఇవి 12,000 అమ్మకాల వరకు. ఇక్కడ 12,000 దాటిన అమ్మకాలు అంటే 12,000 ప్లస్ మోర్ దాన్ దట్ అంటాం ఆ అమ్మకాలు. ఈ అమ్మకాల పైన ఇతడికి వచ్చేటటువంటి కమిషన్ ఏమో 9%. ఈ అమ్మకాల పైన వచ్చేటటువంటి కమిషన్ 9% ప్లస్ నెక్స్ట్ ఏంది బోనస్ 3%. ఇక్కడ 12% వస్తున్నాయి. కేవలం ఈ పార్ట్ పైన 12% వస్తున్నాయి. ఇప్పుడు ఇది మనకు వచ్చిన వివరణ. అతడికి వచ్చినటువంటి కమిషన్ 1320. ఇది దత్తాంశంలో ఇచ్చాడు. ఇప్పుడు మనం నేరుగా షార్ట్కట్ అప్లై చేస్తున్నాం. షార్ట్ పీరియడ్ నేనేం చేస్తాను? టోటల్ 12%గా నేను క్యాల్కులేట్ చేస్తాను. కానీ టోటల్ 12% క్యాల్కులేట్ చేసేటటువంటి హక్కు నాకు లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ కేవలం 12%, ఇక్కడ కేవలం 9% ఉంది. బట్ నేను అజ్యూమ్డ్ 12% అని తీసుకుంటున్నాను. అనగా దీని అర్థం ఏంటి? ఇక్కడ 3% లోపించింది. 3% లేకుండానే నువ్వు 12% ఎంచుకుంటున్నావు. ఇది తప్పు. అంటే ఇక్కడ 3% నువ్వు కలపాలి. 3% మీరు ఇక్కడ కలిపినట్లయితే అప్పుడు నువ్వు 12% ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ 3%ని ఇక్కడ కలుపుతాం. ఎందులో 3%? ఈ 12,000 రూపాయలలో ఎంత? 3% వాల్యూ ఎంత? 12 3 36, 360 రూపీస్ కమిషన్ ఇక్కడ కలుపుతున్నాం. అంటే ఎంటైర్గా కమిషన్ పెరుగుతుంది. ఎవరికి పెరుగుతుంది? సేల్స్మెన్కి. ఎందుకు? అదనంగా 360 కలిపావు కాబట్టి 360 కలిపావు. అనగా 1680 కమిషన్ అయ్యింది. అనగా టోటల్ 12% అనేది 1680 రూపాయల కమిషన్ ఇస్తే వీడి పొందినటువంటి మొత్తం అమ్మకాలు ఎంత? 100% ఎంత? చూడండి, 12 ఎక్కం 12, 12 48 0 లేదా మల్టిప్లై కూడా చేసుకోవచ్చు. 1680 జస్ట్ మల్టిప్లై 12 ఎక్కం 12, 12 48 మల్టిప్లైడ్ బై 140. ఎలాంటి రక్తపాతం లేకుండా మల్టిప్లై చేయండి. ఎంత వచ్చింది? 14,000 వచ్చేసింది. సో దట్ దిస్ ఈస్ ద షార్ట్ కట్ దట్ వీ కెన్ యూజ్. సేల్స్మెన్ ప్రాబ్లమ్స్లో దాదాపుగా 4 వెరైటీస్ ఉన్నాయి. 4 వెరైటీస్. మార్కెట్లో మనకు కనిపించేవి 1 2 కనిపిస్తాయి. కానీ వీ హ్యావ్ ద 4 వెరైటీస్. 4 వెరైటీస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఆ 4గింటికి కూడా షార్ట్ కట్స్ మనం ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అవుతాయి. మళ్ళీ ఒకసారి దీన్ని వివరణ చూడండి. ఒకసారి ఇక్కడ వీడిచ్చింది కేవలం 9% వరకే. ఇక్కడేమో 12 ఉంది. అన్ఈక్వల్. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఈక్వల్. ఈక్వల్ చేయాలంటే 3% కలపాలి. 3% ఎంత? 360. ఎవరికి కలపాలి? సేల్స్మెన్కి కలపాలి. కాబట్టి 360 కలిపాం. 1320 ఎప్పుడు? ఈ పార్ట్ లేనప్పుడు, ఈ 360 లేనప్పుడు. 360 అటాచ్ అయ్యిందా? సేల్స్మెన్ కమిషన్కి అటాచ్ చేయాలి. అటాచ్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 1680. ఓవరాల్ ఎంత? 12%. 1680 అయితే 100% ఎంత? ఓన్లీ 1 స్టెప్. ఇది ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా ఒకటే స్టెప్లో, ఈ స్టెప్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే ఈ యాప్ను ఇషాక్ సార్ యాప్ అని ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి.
ఓకేనా? రైట్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక షార్ట్ కట్తో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.